ఇక కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయిందని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అన్నారు. ఆ క్రమంలోనే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇచ్చిన కంప్లైంట్ కు పోలీసులు వెంటనే స్పందించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సీఎం రమేష్ అవాకులు చివాకులు పేలారని గుర్తు చేశారు. దాంతో సీఎం రమేష్ కామెంట్లపై స్పందించామని తెలిపారు. దానికి లేనిది ఊహించుకొని తమపై కంప్లైంట్ చేశారని గాదర్ కిషోర్ మండిపడ్డారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రులు సిరిసిల్ల శాసనసభ్యులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడి అగౌరవపరిచే విధంగా మాట్లాడి పార్టీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో మేము మా శాలిగౌరవ మండలంలో చేసుకున్నటువంటి మండల స్థాయి సమావేశంలో దానికి సంబంధించి మాట్లాడినటువంటి ఒక కౌంటర్ కు సంబంధించి కావాలని చెప్పేసి అనని అన్నట్టుగా చూపించి సీఎం రమేష్ గారు నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దీని ద్వారా మళ్ళీ ఒకసారి తేటతెల్లమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇక్కడ ప్రభుత్వంతో కలిసి బీజేపీ ఎంపీ ఉన్నాయన ఆయన పొద్దుగా లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిస్తుంటాడు. ఆయన బీజేపీ ఎంపీనో టీడీపీ ఎంపీనో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళ ఎంపీ అరవింద్ చెప్తున్నా, నేను చెప్పట్లేను. అట్లాంటి ఆయన మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పాండ్ అయిన దాన్ని లేని దాన్ని కల్పించి చూపించి నేనేదో ఆయన హైదరాబాద్కు వస్తే ఆయన కొడతా అని చెప్పి ఆయన రానియనని చెప్పేసి నేను అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల పక్షంగా కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాటా చప్పులకు ఎవరం భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమకారులం, నికార్సైనటువంటి బిడ్డలం, కేసీఆర్ గారు అభిమానులం. మళ్లీ కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు నీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో, తాటాకు చప్పులకు భయపడేది లేదు. వారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన దాకా అవిశ్రాంతంగా కొట్లాడి మా పార్టీ కోసం మా ప్రజల కోసం నిర్విరామంగా ముందుకు సాగుతామని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం రమేష్ గారు మీకంత భయం ఉండి కేసు పెట్టుకునేటట్టు ఉంటే ఫస్ట్ భాష బంద్ చేసుకో, మాట్లాడు బంద్ చేసుకో. లోపల ఉండే భయం లోపల ఉంటది, బయటికి మాత్రం ప్రగల్భాలు కలుపుతావు. ఒక మాట ఊరికొచ్చి కేసు పెడతావు. మరి నీకు ఏమిటికి రానాయన రాజకీయాలు సపడాగా నీ బిజినెస్ నీ దందా నువ్వు చేసుకోక. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త, మీరు అన్ని మార్చుకోండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.